హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏంటో తెలుసండి. ఇలాగా మురుకలు అయితే చేయబోతున్నాను. నా స్టైల్లో నేనైతే బియ్య పిండితోటి మురుకలు చేస్తున్నా. అంటే జంతికలు అంటారు మా సైడు, ఇక్కడ చాలామంది మురుకలు అంటారండి తెలంగాణ సైడు. అలాగా ఎలా చేయాలి ఏంటి అన్నదైతే ఒకసారి చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇలాగా ఇంట్లోని గండ మిషన్ టైప్లో తీసుకున్నాను అనమాట. మురుకులు వస్తుంది, దాంతో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అంటే రెసిపీ నేను ఎలా చేస్తున్నాను, ఎంత ఈజీగా చేస్తున్నాను అన్నది చూపించబోతున్నా. జంతికలు అంటే అందరికీ వచ్చండి అనుకుంటారు, కానీ కొన్ని కొన్ని టిప్స్ తోటి ఇట్లా చేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ జంతికలు వచ్చి నేను మలేషియా వెళ్తున్నారు అంటే వాళ్ళకి నేను జంతికలు ఆర్డర్ ఇచ్చారు, నేను చేస్తున్నాను అనమాట. నాది అంటే ఇంట్లో ఉంటూ వైఫ్గానే కాకుండా ఇలాగ కుకింగ్ చేస్తూ సేల్ చేస్తానండి. స్నాక్స్ అవి కూడా, పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, నాన్ వెజ్ పికిల్స్ ఏవైనా కూడా, నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ పికిల్స్ పెడతాను. అలాగే ఆర్డర్ ఇచ్చిన పొడులు కానీ వంటలు కానీ ఇలాగ స్నాక్స్ మీ ఇష్టం, అది ఆప్షనల్. ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ అలాగా ఆర్డర్ తీసుకుని చేసిస్తానండి. ఇలాగ నాకైతే ఈరోజు ఆస్ట్రేలియాకి వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు, అవైతే చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక స్టార్ట్ చేశానండి. పిల్లలు ఉన్నంతసేపు కానీ పని అయితే అవ్వదు కదా, వాళ్ళకి స్కూల్ వెళ్ళిపోయినాక ఇంట్లోని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నేను 10:30 అట్లా స్టార్ట్ చేశాను. ఇంట్లో పని, పిల్లలు, మా వారు అందరు వెళ్ళిపోయినాక అంతా ఖాళీ అయినాక అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇలా చూసారు కదా, జంతికలు అంటే షేప్ రాలేదు అలా అని అనుకోవసరం లేదండి. టేస్ట్ మనకి ఎలా ఉంది అన్నదే కావాలి ముఖ్యము, జంతికలు ఎలా వస్తున్నాయని కాదు. నేను చేసే విధానం చూసి మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా నేను జంతికలు ఒక్కటే కాదండి నాకు ఆర్డరు, ఒక 2-3 ఐటమ్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మీకు లైన్గా ఒక్కొక్క వీడియో పెడతాను, చూసేయండి. ఇంట్లో ఉంటూ ఖాళీగా పని ఏం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఫుడ్ విషయంలో మాత్రం డెఫినెట్గా దేనికి ఏముండదండి, మంచిగా చేసుకోవచ్చు. మన ఓపికను బట్టి ఎంతైనా చేసుకోవచ్చు అండి. ఫుడ్లో అయితే మాత్రం మంచిగా ఉంటుంది. మనకి ఏదైనా పెడితే ఏదైనా చేస్తే మనకి ఇలాగా అయ్యో డబ్బులు లేవు మిగలలేదు అని అనిపిస్తుంది. అలాగా అవసరమే లేదండి. అంత ఫుడ్లో అయితే దేనికి కూడా మనకి అనిపించదు, మంచిగా వస్తాయండి. నేను ఇలాగ అంటే ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మా వారికి ఆఫీస్ అవన్నీ పనులన్నీ అయిపోయినాక ఇలాగా ఆర్డర్లు చేస్తాను అనమాట. వంటలు ఇవి ఒక్కటే కాదండి, నేను పూజలకి కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీలకు కానీ అలా కూడా ఒక 20 నెంబర్స్ నుంచి 10 నెంబర్స్ నుంచి 100 నెంబర్స్ వరకు వండిస్తాము. నేను మా వారు కలిపి, నాకు హెల్ప్ చేస్తారు మా వారు. ఆయన లేకపోయినా కూడా నేను చేసుకుంటాను. అంటే నువ్వు ఒక్కదాన్ని ఏం చేసుకుంటావు అని అనుకుంటారు. మనం చేసుకునే ధైర్యం కానీ చెయ్యాలన్న పట్టుదల కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా మాత్రం చేసి చూపిస్తామండి. మన ఆడవాళ్ళలో అంత పట్టుదల ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే పని అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు కదా అని అనుకోకుండా, పిల్లలకి పని ఆ పని అని అనుకోకుండా ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే నేనే చేసుకుంటున్నాను కదా అట్లా అని మీకు చెప్పడం కాదు, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నాకు నచ్చినట్టుగా నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇంట్లో ఖాళీగా లేకుండా మైండ్లో ఏమి ఉండదండి, ఆలోచనలు అలాంటివి ఉండవు. ఇలా పని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలాగైతే నేను జంతికలు వండేసాను. ఏమేమి వేసాను ఏంటి అన్నది అన్నీ కూడా వీడియోలో చూపించాను, చూసేయండి. ఇలా చేసుకోండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఇలాగా ఈరోజు ఆర్డర్కి జంతికలు అయితే చేసేసాను. మురుకలు అంటారో జంతికలు అంటారో ఏయని అంటారండి, అందరు చాలా ఇష్టంగా వేరే 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 ఊర్లో పేర్లు పెడతారు. మా సైడ్ అయితే ఇలాగా జంతికలు అంటారు, ఇక్కడైతే హైదరాబాద్లో తెలంగాణలో మురుకులు అంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ 2 విధాలుగా చెప్తున్నాను. మీకు నచ్చిందంటే మాత్రం ఇలా చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.